వాణిజ్య బెదిరింపులతో దారికి యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా. ఉన్న పలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా. భారత్ పాక్ అణు యుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. ఈయన ఒక మీడియా సమావేశంలో ఈయన చెప్తున్నాడు భారత్ పాక్ కి మధ్య ఆయన చెప్పడం వల్ల యుద్ధం ఆగిందని. అలాంటిది అసలు ఏమీ లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. కేవలం ట్రంప్ చెప్పారు అమెరికా జోక్యం చేసుకుందని కాదు, కానీ కొన్ని వాస్తవ పరిస్థితులను పాక్ పౌరులను కూడా వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మనం కొంత వెనక్కి తగ్గాము అంతే తప్ప ఆ అమెరికా బెదిరింపులకైతే మనం లొంగే ప్రసక్తి పెద్దగానైతే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో మాత్రం. కానీ ట్రంప్ మాత్రం అదే చెప్పుకుంటున్నారు, నా వల్ల యుద్ధం ఆగింది, రెండు దేశాలు నష్టపోకుండా ఉన్నాయని చెప్పేసి మాత్రం ట్రంప్. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతికర సుంకాలపై తగ్గింపుపై అమెరికా చైనా ఒప్పందం, ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్ల తగ్గింపు, 90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం. ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలు. అందరూ అనుకున్నట్టే యాక్చువల్గా ఇది ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని మనం ముందు నుంచి చెప్పుకున్నాం. ఎప్పుడైతే 245% పైగా ఆయన విధించారు, ఆ తర్వాత అటు చైనా నుంచి అరుదైన లోహాలు ఎప్పుడైతే దిగుమతి అమెరికాకి ఆగిపోయిందో వెంటనే ఇది మళ్ళీ అమెరికా ఎట్లయినా వెనక్కి తగ్గక తప్పదు అని మేము ఇదే డిస్కషన్లో ఇదే అనాలిసిస్లో చాలాసార్లు కూడా చెప్పాం. కాబట్టి ఇప్పుడు వెంటనే ట్రంప్ కూడా మళ్ళీ వెనక్కి తగ్గక తప్పలేదు, మళ్ళీ చైనాపై కేవలం 30% పన్నులకు వచ్చేది. అదే అమెరికాపై కూడా చైనా కేవలం 10% పన్నులు మాత్రమే విధించనుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా అంటే అన్ని విధాలు ఆలోచించి అన్ని కోణాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం వస్తేనే మొత్తం ఒక దూకుడుగా అన్ని దేశాలపై దూకుడుగా వివరించారు. ఎప్పుడైతే ఆ నిర్ణయాలు తీసుకున్నారో మళ్ళీ వెనక్కి తగ్గడం ముందుకెళ్ళడం, వెనక్కి తగ్గడం ముందుకెళ్ళడం. ఆయన వచ్చి నుంచి మాత్రం ప్రతి నిర్ణయంలో అదే అవుతుంది. ఇప్పటికే అన్ని ప్రపంచాలపై ఆ పన్నుల శాతం అయితే తగ్గించారు, చైనాపై మాత్రం ఆయన తగ్గించలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ తగ్గించి ఇంకా అయితే ఇది ముందు మళ్ళీ పెంచుతారు. 90 రోజుల పాటు మాత్రం ఇది అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ భారత్ పాక్ యుద్ధానికి వచ్చేసరికి మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్లో మాత్రం పెద్దగా ఎటువంటి నిధ లేదు. కేవలం అంటే మనం ఓన్లీ అమెరికా వ్యాఖ్యలను కొంచెం దృష్టిలో పెట్టుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులను కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొంత వెనక్కి తగ్గాను తప్ప అటు పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా చిన్న దాడికి పాల్పడినా మాత్రం ఈసారి పాకిస్తాన్ మాత్రం మరిన్ని కఠిన పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు మనం సింధు జలాల ఒప్పందం ఇవన్నీ మాత్రం కొనసాగుతాయి. ఒప్పందం నుంచి మనం వైదొలగడం, సింధు నది జలాలను ఆపేయడం మాత్రం ఇవన్నీ మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. నిన్న మోడీ కూడా అదే స్పష్టం. కాల్పులు ఇవి అనేది వాళ్ళు చేస్తే తప్పితే మన సైడ్ నుంచి ఉండదు ఒకటే, గానీ మిగతా అన్ని అలానే ఉంటాయి. అట్లకెళ్ళి ఒక తూట పేరితే మాత్రం మన నుంచి మొత్తం క్షిపణులు వెళ్తాయి అనేది మాత్రం గ్యారెంటీ. 90% పాకిస్తాన్ అయిపోయినట్టే. అసలు జనాలు కూడా పివ్వుకొని స్వాధీనం చేసుకుంటే బాగుండేది ఎందుకు అనేది మాత్రం సోషల్ మీడియాలో ఒక చర్చగా అయితే సాగింది. అది